కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి శుభవార్త. అదేంటంటే మీరందరూ ఎయిత్ పే కమిషన్ కోసం ఎదురు చూస్తున్నారు. రాబోయే ఎయిత్ పే కమిషన్‌లో కనీస జీతం ఎంత ఉండబోతుందనే విషయం మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. దిస్ ఈజ్ సత్యగుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఎప్పుడులానే వీడియో శ్రద్ధగా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో ఇదే టాపిక్‌కి సంబంధించి ఒక ప్రశ్న అయితే నేను మిమ్మల్ని అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే ఇస్తారో వారి యొక్క వ్యాపారాన్ని మన ఈ ఛానెల్‌లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నాం. ఇప్పుడు టాపిక్‌లోకొద్దాం. టాపిక్ ఏంటంటే ఎయిత్ పే కమిషన్ అప్డేట్స్. ప్రతి ఒక్కరు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఎ ఎయిత్ పే కమిషన్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు కూడా అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఎయిత్ పే కమిషన్ ఫార్మేషనే ఇంకా జరగలేదని. అంటే ఏంటి? ఎయిత్ పే కమిషన్ అనేది 1 జనవరి 2026 నుంచి మనందరికీ రావాలి. కానీ ఇంకా ఫార్మేషనే జరగలేదు. అంటే కమిషన్ ఫార్మేషన్ కమిటీ కూర్చోవాలి. వాళ్ళు రికమెండేషన్స్ చదవాలి, రాయాలి. వాళ్ళు ఫైనల్ చేయాలి. ఎంతవరకు జీతాలు పెంచాలనే నిర్ణయం తీసుకోవాలి. ఇదంతా జరగాలంటే ఒక 1 ఇయర్ ముందే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలి. కానీ అది ఇప్పటి వరకు స్టార్ట్ అవ్వలేదు. 2024 అయిపోయింది. ఒక్క సంవత్సరం మిగిలింది. ఈ 1 ఇయర్‌లో వారు తమ యొక్క రిపోర్ట్స్‌ని గవర్నమెంట్‌కి సబ్మిట్ చేయాలంటే ఆ కాల వ్యవధి చాలా తక్కువనే చెప్పుకోవాలి. కాబట్టి దానిపై ప్రభుత్వం ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోనందున ఎంప్లాయీస్ సైడ్ నుంచి అంటే ఏవైతే యూనియన్స్ ఉన్నాయో గట్టిగా ప్రెజర్ అయితే ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు ప్రెజరు? జేసీఎం దగ్గర. జేసీఎం అంటే జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ. ప్రభుత్వానికి, ఎంప్లాయీస్‌కి మధ్యలో ఉన్న ఒక బాడీ అది. ఏదన్నా గ్రీవెన్సెస్ ఉన్నా, ఏదైనా కంప్లెయింట్స్ ఉన్నా ఈ జేసీఎం అనేది ఇరు వర్గాల మధ్యలో కూర్చొని ఆ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తూ ఉంటుంది. అదే ప్రక్రియలో గడిచిన జూలై, ఆగస్టు నెలలో ఇంకా పే కమిషన్ ఎందుకు ఫార్మేషన్ అవ్వలేదు అనే విషయంపై మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది. అది నవంబర్ నెలలో మీటింగ్ ఉండాల్సింది. అది జరగకుండా పోస్ట్‌పోన్ అయ్యి ఇప్పుడు డిసెంబర్‌లోకి వెళ్ళింది. డిసెంబర్ నెలలో జరగబోయే మీటింగ్‌లో కూడా ఎటువంటి అప్డేట్స్ వస్తాయో నేను మీకు టైమ్ టు టైమ్ అందిస్తాను. జాగ్రత్తగా వెయిట్ చేస్తూ చూస్తూ ఉండండి. ఈరోజు అప్డేట్ ఏంటి అంటే ఆ మెమోరాండమ్స్ ఏవైతే సబ్మిట్ చేశారో దాంట్లో ఎయిత్ పే కమిషన్ ఫార్మేషన్‌తో పాటు కనీస వేతనం ఎంత ఉండాలి అనే రికమెండేషన్స్ కూడా చేయడం జరిగింది. కనీస వేతనం ప్రస్తుతం ఎంత ఉంది? 18,000. అది సెవెంత్ పే కమిషన్‌లో ఎంత ఉండాలి? అంటే సిక్స్త్ పే కమిషన్ నుంచి సెవెంత్‌కి వచ్చే ముందు ఎంత ఉంది? 7,000 ఉండేది. ఆ 7,000 సెవెంత్‌లో 18,000 అయింది. ఈ 18,000 ఎయిత్ పే కమిషన్‌లో ఎంత అవ్వాలి అనే రికమెండేషన్ అనేది చేయడం జరిగింది. మీలో ఎవరికైనా గుర్తుంటే కమెంట్స్‌లో తెలియపరచండి. సిక్స్త్ పే కమిషన్‌లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత వచ్చిందనేది. కమెంట్స్‌లో వెంటనే తెలియపరచండి. రాసారా? నేను చెప్తున్నాను ఇప్పుడు వినండి. 2.57 అంటే అప్పుడు 7,000 ఉన్న ఆ కనీస వేతనం అనేది పెరిగి 18,000 జరగాలంటే ఆ 2.57తో మల్టిప్లై అయిందనమాట. అదేవిధంగా ఆ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు కనీసం 2.86 ఉండాలని శివ్ గోపాల్ మిశ్రా తన యొక్క రికమెండేషన్స్‌లో తెలియపరచడం జరిగింది. ఎవరు శివ్ గోపాల్ మిశ్రా? జేసీఎం బాడీలో ప్రభుత్వ సైడ్ నుంచి కూడా ప్రతినిధులు ఉంటారు. అలాగే స్టాఫ్ సైడ్ నుంచి కూడా ఒక సెక్రటరీ ఉంటారు. ఈ స్టాఫ్ సెక్రటరీనే మన శివగోపాల్ మిశ్రా గారు. తన యొక్క రికమెండేషన్స్‌లో 2.86 కనీసం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉండాలని తను రికమెండ్ చేయడం జరిగింది. 2.86 గనుక అది గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే ఎవరికైతే గనుక 18,000 కనీస వేతనం ఉందో ఇంటూ 2.86 అయ్యి 51,480 రూపీస్‌గా మారబోతుంది. ఇది గుడ్ న్యూస్. ఒకవేళ ప్రభుత్వం 2.86 గనుక ఇచ్చేస్తే మీ పెన్షన్ లేదా మీ సాలరీ బేసిక్ ఎంత మారబోతుందనేది కమెంట్స్‌లో వెంటనే తెలియపరచండి. ఓకే గైస్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్‌ఫుల్ అయిందని భావిస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని అడగబోయే ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ బేసిక్ పే 20,000 ఉంటే గనక 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం అది ఎంతగా మారుతుంది? అంటే మీ 20,000 పెరిగి ఎంత అవుతుంది? ఒకవేళ 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది శాంక్షన్ అయితే. ఓకే గైస్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూజ్‌ఫుల్ అయిందని భావిస్తున్నాను. ఇలాంటి పే కమిషన్ అప్డేట్స్ మీకు టైమ్ టు టైమ్ కావాలంటే స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్. సత్య గుమాపు.